హాయ్. నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. ఆడవాళ్ళు తొందరగా అలసిపోతూ ఉంటారు. కారణం ఏంటో మీకు తెలుసా? చాలామంది హార్మోన్స్ ఇష్యూ అని, థైరాయిడ్ ఇష్యూ అని ఇలా అపోహపడుతూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు తొందరగా అలసిపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు మార్నింగ్ లేవగానే ఎక్కువగా టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. లేదంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంలే అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్‌ని కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. నేను వెయిట్ పెరిగిపోతున్నానన్న అపోహలో కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తా ఉంటారు. దానివల్ల ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళలో చల్లటి భోజనం తీసుకుంటా ఉంటారు. చల్లటి భోజనం అంటే గనుక వాళ్ళు అందరూ తిన్న తర్వాత నేను లేట్‌గా తిందాంలే అనేటప్పటికే టైమింగ్ అనేది డిఫరెంట్‌గా వస్తూ ఉంటుంది. వాళ్ళు చల్లటి భోజనం తీసుకుంటా ఉంటారు. టైమింగ్ అనేది డిఫరెంట్‌గా తీసుకుంటా ఉంటారు. ఒక సర్టెన్ టైమ్‌లో తీసుకోరు. ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఫుడ్ తిన్న వెంటనే ఎక్కువగా టీవీ సీరియల్స్ చూస్తూ గడపడం, లేట్ నైట్ నిద్రపోవడం, ఎక్కువగా కూర్చుని సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని ఎక్కువగా గడిపేస్తా ఉంటారు. అంటే మార్నింగ్ అంతా నేను ఎక్కువగా పని చేసి అలసిపోయాను కదా అన్న అపోహలో ఉండి, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో తొందరగా గడిచిపోతూ ఉంటుంది. వీటన్నిటి కారణాల వలన వాళ్ళు తొందరగా అలసిపోతూ ఉంటారు. వీటి నుంచి తొందరగా బయటకి రావడానికి వీళ్ళు ఫోన్‌ని అవాయిడ్ చేయడం, లేట్ నైట్ సీరియల్స్‌ని అవాయిడ్ చేయడం, ఫుడ్‌ని టైమ్ టు టైమ్ తీసుకోవడం, టైమింగ్‌ని మెయింటైన్ చేయడం, ఉదయం లేవగానే వార్మ్ వాటర్ తాగడం, ఎంప్టీ స్టమక్‌తో టీ, కాఫీలని అవాయిడ్ చేయడం, ఇటువంటి అలవాట్లు చేస్తూ ఉంటూ ప్రోటీన్, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా వాటర్ అనేది కన్జంప్షన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇలాంటి అలవాట్లను మార్చుకోగలిగినప్పుడు ఈ తొందరగా అలసిపోవడం అనే అలవాటు నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.